హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ లైఫ్ అండ్ మోర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఆల్మోస్ట్ 1 year అయిపోయింది నేను వీడియో చేసి. అయితే ఈ రోజు ఇంకో ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు అనుకుంటున్నారా? ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ టైంలో ఇది కంప్లీట్ గా స్టూడెంట్స్ కాదు, ఇది పేరెంట్స్కే. దిస్ ఇస్ అ పేరెంటింగ్ టిప్ వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో, ఇంకా నన్ను ఆదరిస్తున్నారో, దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎగ్జామ్స్ టైంలో పేరెంట్స్కి ఏంటి టిప్స్ అనుకుంటున్నారేమో. సో పిల్లలకి ఎలాగూ చెప్తాం అందరం, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరో ఒకరు అన్నీ చెప్తూ ఉంటాం. లైక్ సరిగ్గా రాయండి, బాగా చదవండి, టైంకి తినండి, టైంకి పడుకోండి, ఇలాంటివన్నీ మనం చెప్తూ ఉంటాము. బట్ పేరెంట్స్ కి కూడా చాలా యాంగ్జైటీ ఉంటుంది. వాళ్ళు ఎగ్జామ్ ఎలా రాస్తారో అని భయపడుతూ ఉంటారు, వీళ్ళు నిద్రపోరు. నేను కూడా అది ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే బేసిక్ గా ఆ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది మనం రాయట్లేదు. మన చేతుల్లో ఉండేదైతే, మన కంట్రోల్లో ఉండేదైతే మనం ఏదైనా చేస్తామనే నమ్మకం మన మీద మనకుంటుంది. బట్ అది వాళ్ళ కంట్రోల్లో ఉంది కదా, అందుకే మనకి ఆ యాంగ్జైటీ అనేది చాలా సహజం. కాకపోతే ఏంటంటే ఆ స్ట్రెస్ నంతా కూడా పిల్లల మీద మాత్రం చూపించకూడదు. ఎందుకంటే చెప్పాను కదా, నేను కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతాను. నాకు కూడా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే మా బాబు ఇప్పుడు 10th బోర్డు రాస్తున్నాడు, సిబిఎస్ఈ బోర్డు. ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే ఏంటంటే నా యాంగ్జైటీని కానీ నా టెన్షన్ని కానీ వాడి ముందు నేను చూపించను. ఎందుకంటే అది వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎంత కాదనుకున్నా మన ఏదో ఒక పాయింట్లో వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేస్తున్నారని అనిపించినా, లేదంటే వాళ్ళకి టైం సరిపోవట్లేదని అనిపించినా, మన టెన్షన్ని తీసుకెళ్లి వాళ్ళ మీద, అరే టైం సరిపోతు, నువ్వు ఇంకా ఏంటి ఇంత మెల్లగా చదువుతున్నావు, ఫాస్ట్గా చదువు, ఫాస్ట్గా రాయని మనం చెప్తూ ఉంటాం. అది వాళ్ళని కంగారు పెట్టినట్టే, వాళ్ళని మరికొంచెం టెన్షన్ పెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసినట్టే తప్ప వాళ్ళకి ఏమాత్రం హెల్ప్ అవ్వదు. సో దయచేసి మీకు ఎంత టెన్షన్ ఉన్నా ఆ టెన్షన్ని మీలోనే దాచుకోండి. వాళ్ళ ఎదురుగా మాత్రం మీరు దయచేసి కూల్గా ఉండండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, దయచేసి మీరు టార్గెట్స్ ఇచ్చి ఈ టార్గెట్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రీచ్ అవ్వడానికి ట్రై చేయని చెప్పడం కానీ, రీచ్ అవ్వాలని కానీ చెప్పొద్దు. వాళ్ళు టెన్షన్ పడిపోతారు. ఫస్ట్ థింగ్ టెన్షన్ పడతారు. రెండోది ఇఫ్ నాట్ రీచ్ అవ్వకపోతే ఏంటి అన్న ఆలోచనలో నెగిటివిటీ వైపు వెళ్తారు తప్ప వాళ్ళు టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించే పిల్లలు తక్కువ. ఎందుకంటే కొంతమంది పిల్లలు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తారు. టార్గెట్స్ ఇవ్వడం వల్ల కొంతవరకు యూజ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది పిల్లలు దాన్ని టెన్షన్ గా తీసుకుని వాళ్ళు కంగారు పడిపోతారు అనమాట. సో టార్గెట్స్ ఇచ్చి వాళ్ళని అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకండి. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అంటే, కంపేర్ చేయొద్దు. వాళ్ళు ఇదిగో ఇంత సిలబస్ కంప్లీట్ చేస్తారంట, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, అరే అమ్మాయి చూడు ఎంత బాగా చదివేసుకుంటుందో, వీడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, ఇవన్నీ వద్దు. మీ పిల్లల స్టాండర్డ్ ప్రకారం, వాళ్ళ ఐక్యూ లెవెల్ ప్రకారం, వాళ్ళకి అండర్స్టాండింగ్ లెవెల్ ప్రకారం వాళ్ళు ఎంత చదివితే అది దానికి మీరు సాటిస్ఫై అవ్వండి తప్ప నువ్వు వాళ్ళ చదవట్లేదు వీళ్ళలా చదవట్లేదు అనే కంపారిజన్ మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ స్టాండర్డ్ ఉంటుందండి. కాబట్టి దయచేసి కంపారిజన్ మాత్రం చేయకండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇందులోనే ఆ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళతో పాటు పరిగెత్తడానికి కానీ, లేదంటే వాడు పరిగెడితే నేను ఎందుకు చెయ్యాలి అన్న ఆలోచన కానీ వీళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్ గా అది మొండితనం వైపు లేకపోతే టెన్షన్ వైపు దారితీస్తుంది తప్ప వాళ్ళకి హెల్ప్ అవడం మాత్రం చాలా తక్కువ మంది పిల్లలు అలా, అరే వాడు చదువుతున్నాడు నేను కూడా కంప్లీట్ చేయాలనే పరుగు పెట్టగలుగుతారు. అందరికీ ఆ క్యాపబిలిటీ ఉండదు. సో దయచేసి అలాంటి కంపారిజన్స్ చేయకండి. ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ దగ్గరగా ఉన్నప్పుడో లేదా ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఆ కంపారిజన్ అస్సలు చేయకండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ అయిన తర్వాత దాని గురించి డిస్కషన్ ఎక్కువ చేయొద్దు. ఎస్పెషలీ ఈ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్స్ టైంలోనే కానీ, లేకపోతే ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి, ఏ క్లాస్ పిల్లలైనా సరే ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అన్నప్పుడు కానీ, లేదా ఏ ఎగ్జామ్ అయినా యాక్చువల్లీ చేయొద్దు. ఎస్పెషలీ ఫైనల్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ టైంలో అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ పేపర్ వాళ్ళు కరెక్ట్ గా రాసాం అనుకున్నవి కొన్ని తప్పులు అవుతాయి, కొన్ని తప్పులు రాసాం అనుకున్నవి కరెక్ట్ అవుతాయి. సో తప్పులు రాసాం అనుకున్నవి కరెక్ట్ అయితే వాళ్ళని పాజిటివ్ గానే తీసుకెళ్తాయి. బట్ సమ్ టైమ్స్ చాలాసార్లు ఏమవుతుందంటే వాళ్ళు తప్పులు కరెక్ట్ రాసామనుకున్నా కొన్నిసార్లు తప్పులు అవుతాయి. ఇప్పుడు అది కానీ వాళ్ళకి అర్థమైంది అనుకోండి, మనం పేపర్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనం చెప్తాం, అరే ఇది తప్పు రాసావురా, నువ్వు ఇది కాదు కదా రాయాల్సిందే అని. బస్ వాళ్ళకి అది మైండ్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. దానివల్ల
పిల్లలు నెక్స్ట్ ఎగ్జామ్ ని సరిగ్గా రాయలేకపోవచ్చు. సో వీలైనంత వరకు అయిపోయిన ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయొద్దు. జస్ట్ ఎలా రాసావు, బాగా రాసావా, ఓకే. ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళతోని ఈ పాయింట్ మీరు బాగా గుర్తుంచుకోండి. మార్క్స్ అజ్యూమ్ చేయడం కానీ, ఇంత వస్తాయని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడో దగ్గర నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇది నేను ప్రాక్టికల్ గా అంటే నా అనుభవంలో ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే బికాస్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ట్యూషన్స్ చెప్తూ వస్తున్నాను. సో డెఫినెట్ గా నేను యాజ్ అ ట్యూషన్ టీచర్ నేను వాళ్ళ పేపర్ తీసుకొని ఎలా రాసావు, దీనికి ఏం ఆన్సర్ రాసావు అని డిస్కస్ చేసేదాన్ని ఇనీషియలీ. అప్పటికి ఇంకా నాకు అంత ఎక్స్పీరియన్స్ రానప్పుడు. అప్పుడు ఆ ఇనీషియల్లీ డిస్కస్ చేస్తున్నప్పుడు పిల్లలు ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ ని, అంటే ఒకవేళ తక్కువ అయింది, వాళ్ళు అనుకున్న దానికన్నా తక్కువ అయింది అన్నప్పుడు పిల్లలు ఆ నెక్స్ట్ ఎగ్జామ్ ని ఎక్కడో దగ్గర ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయి ఆ నెక్స్ట్ ఎగ్జామ్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడం నేను చూసాను. సో అది నేను ఒక 2-3 సార్లు అది గమనించిన తర్వాత, సేమ్ చైల్డ్ కాదు డిఫరెంట్ చిల్డ్రన్ తో అది నేను 2-3 సార్లు గమనించిన తర్వాత ఈ కంక్లూజన్కి వచ్చాను ఏంటంటే పేపర్ మాత్రం డిస్కస్ చేయకూడదు. ఎందుకంటే అయిపోయిన పేపర్ అయిపోయింది, వదిలేసేది. నెక్స్ట్ ఏవైతే రాయాలో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయనివ్వాలి. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు ఉంటుంది, వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్ నేను రెండోసారి చేయొద్దు, నెక్స్ట్ ఎగ్జామ్ కి చేయొద్దు అని చెప్పడానికి ఉండాలి కదా అని ఆ మాత్రం సింపుల్ గా డిస్కస్ చేయండి. అంటే పేపర్ మొత్తం ప్రతి క్వశ్చన్ టు క్వశ్చన్ మాట్లాడి దీనికి ఏం ఆన్సర్ పెట్టావు, ఇది కరెక్ట్ పెట్టావు, ఇది రాంగ్ పెట్టావు అనడం కన్నా ఇప్పుడు వాళ్ళ ఓవరాల్ మిస్టేక్స్ లైక్ ఒక క్వశ్చన్ నెంబర్ తప్పు వేసాడానో, లేకపోతే ఎక్కడో నేమ్ రాసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేశాడానో, ఇలాంటివి ఏమైనా తెలిస్తే మాత్రం డెఫినెట్ గా ఈ మిస్టేక్ మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ నుంచి రిపీట్ చేయకు అని చెప్పడమే తప్ప నువ్వు ఈ తప్పు ఎందుకు చేసావని అక్కడ ఆ టైంలో వాళ్ళని నిలదీయడం గానీ, వాళ్ళని తిట్టడం గానీ, వాళ్ళని గట్టిగా మందలించడం గానీ చేస్తే ఆ ఇంపాక్ట్ కూడా నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది. అండ్ ఇదంతా ఎందుకు అంటే మన జనరేషన్ కన్నా నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ పిల్లలు ఈదర్ సెన్సిటివ్ గా ఉంటున్నారు లేదా మొండిగా ఉంటున్నారు. సో వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలన్నమాట. అందుకని ఇంతగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎప్పుడైనా ఎగ్జామ్ కి వెళ్తున్నప్పుడు, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయబోతున్నప్పుడు వాళ్ళకి ఒక భరోసా మాత్రం ఇవ్వండి. నువ్వు నీ 100% ఎఫర్ట్ పెట్టి రాయి, రిజల్ట్ ఏదైనా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇది మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే రిజల్ట్ ఏదైనా కానీ మేము యాక్సెప్ట్ చేస్తాం, వీఆర్ విత్ యూ. నువ్వు 100% ఎఫర్ట్ మాత్రం పెట్టు, అంతవరకు మీరు చెప్పండి చాలు. పిల్లలకి కొండంత ధైర్యం వస్తుంది, చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, వాళ్ళు ధైర్యంగా వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. అలా అని నువ్వు ఎఫర్ట్ పెట్టకపోయి నువ్వు ఎలా రాసినా పర్వాలేదు, నువ్వు ఏం చేసినా మాకు ఓకే అన్నట్టు కాదు. అది లీనియన్స్ ఇస్తుంది. కానీ నువ్వు నీ 100% ఎఫర్ట్ పెట్టు. వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, నిజంగా టైం వేస్ట్ చేస్తున్నారు అనుకోండి, డెఫినెట్ గా నువ్వు ప్రాపర్ గా కాన్సన్ట్రేట్ చేయి, చదువు అని చెప్పడంలో తప్పలేదు. కానీ మాటికి నువ్వు చదవట్లేదని కానీ, నువ్వు చదువు అని కానీ కంటిన్యూస్ గా మనం ఏదో ఒకటి పోక్ చేస్తున్నాం అనుకోండి, అది వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ని డౌన్ చేసేస్తుంది. సో మనం చెప్పాల్సింది ఏంటంటే నువ్వు నీ 100% టైం వేస్ట్ చేసుకోకుండా 100% ఎఫర్ట్ పెట్టు. రిజల్ట్ ఏమైనా మాకు ఓకే, మాకు ప్రాబ్లం లేదు. అక్కడ ఎగ్జామ్ కూడా కాన్సన్ట్రేటెడ్ గా ఫోకస్డ్ గా రాయడం అనేది ఉంటే చాలు. అంతకు మించి నేను ఇంకేం కోరుకోవట్లేదు, నీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్ అనేది మనం ఎప్పుడైతే మనం చెప్తూ ఉన్నామో ఆటోమేటిక్ గా పిల్లలు దాన్ని హ్యాపీగా తీసుకుంటారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రిజల్ట్ వచ్చిన తర్వాత దయచేసి రిజల్ట్ ఎలా ఉన్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయండి. దాన్ని పట్టుకొని నీకు ఇంతే వచ్చింది, వాళ్ళకి ఇంత వచ్చింది, ఈ కంపారిజన్స్ వద్దు. ప్రిపరేషన్ లోని కంపారిజన్ ఉండకూడదు, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా కంపారిజన్ ఉండకూడదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నీకు ఇంత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను కానీ నీకు అంత అన్ని మార్కులు రాలేదు అనే మాట కానీ, లేకపోతే మీరు డిసప్పాయింట్ అయిపోవడం కానీ చెయ్యొద్దు. అలా డిసప్పాయింట్ మీరైనా కూడా నెక్స్ట్ ఇయర్ కి మీరు ఆ ప్రెషర్ ని డెఫినెట్ గా పెడతారు పిల్లల మీద. డిసప్పాయింట్ అవ్వద్దు. ఎన్ని మార్కులు వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడం, వాళ్ళని ఇంకొంచెం ప్రోత్సహించడానికే మనం ట్రై చేయాలి తప్ప వాళ్ళని ఎక్కడ కూడా డిస్కరేజ్ చేసినట్టు మన మాట ఉండొద్దు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే భయం, భక్తి మన దగ్గర కూడా పిల్లలకు ఉండాలి. బట్ అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ టీనేజర్స్ తో ఏంటంటే మనం ఏం మాట్లాడినా వాళ్ళు నెగిటివ్ గా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంటాయి ఈ రోజుల్లో. మన తరం ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ గా బ్లైండ్ గా ఫాలో అయ్యేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు.
కొంచెం ఇప్పటి పిల్లల్లో సెన్సిటివిటీ అనేది ఎక్కువైపోయింది, లేదా గట్టిగా ఏమైనా మందలిస్తే వాళ్ళు మొండిగా తయారైపోతున్నారు. సో దయచేసి పిల్లల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ అందరికీ వాళ్ళ పిల్లల్ని ఎలా ట్యూన్ చేసుకోవాలో తెలిసి ఉండాలి. సో వాళ్ళ మెంటాలిటీని బట్టి, వాళ్ళ స్వభావాన్ని బట్టి మనం మాట్లాడటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోండి. అది అసహజమైతే కాదు, అది సర్వసాధారణం. కానీ మీ యాంగ్జైటీని కంట్రోల్ చేసుకొని పిల్లల ఎదురుగా మాత్రం చూపించొద్దు. సో యాంగ్జైటీ వల్ల వచ్చేవి ఇవన్నీ, ఎస్పెషలీ కంపారిజన్ అనేది ఉండకూడదు. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని గుర్తుంచుకొని పిల్లల్ని ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాయనివ్వండి. ఈ విషయం చెప్తూ నేను ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై.